కేఎస్ రామారావు గారు అంటే జస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. ఆయన సినిమాలు తీసినప్పుడు నేల నుంచో బెంచ్ నుంచో మనం దూకే వయసులో ఉన్నప్పుడు సినిమాలు తీశారు. అభిలాష ఛాలెంజ్ లాంటి సినిమా చూసిన వ్యక్తిని నేను. ఈవేళ ఆయన పక్కన కూర్చుని అర్హత సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పారు ఆయన. సినిమా రాక్షసుని చెప్పినప్పుడు ఆయన సినిమా చూశారు, నేను చూడలేదు. సినిమా వచ్చినప్పుడు డబ్బింగ్ గాడి నుంచి మొత్తం అన్ని పనులు నేను భుజం మీద శుద్ధి చేశానంటే ఒక గొప్ప కేఎస్ రామారావు లాంటి సినిమా నేను వర్క్ చేశానని ఆనందం కోసం చేశాను తప్ప ఇది ఇంకో రకంగా చేయలేదు. అయితే క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు సమర్పించు అని పేరు వేసిన తర్వాత అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ రికమెండేషన్ చేయమని నాకు థియేటర్కి ఇప్పించండి, లేదా మా ఊళ్ళో ఇప్పించండి, లేదా నాకు ఇప్పించండి అని నన్ను రికమెండ్ చేసే స్టేజ్కి ఆ సినిమా ఉందంటే దానికి కారణం ఫస్ట్ టీజర్, ఆ సినిమా టైటిల్, అక్కడ కేఎస్ రామారావు పేరు. ఈ మూడే. ప్రతి సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈవేళ మేము 100% 147 థియేటర్లలో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసాం. ఇంకా మీరు అన్నట్టుగా ప్రేక్షకులు చూస్తారా చూడరా ఇవన్నీ తర్వాత నెక్స్ట్ విషయం అండి. ముందు ఒక మంచి సినిమా, ఒక చిన్న సినిమా, ఒక డబ్బింగ్ సినిమాని 147 థియేటర్లలో క్రేజీగా రిలీజ్ చేసిన సినిమా ఈ రాక్షసుపురం. దానికి కారణం ముగ్గురండి. ఒకరు మీడియా అంతా భుజాన్ని వేసుకున్న మా సురేష్ కొండెట్టి గారు, ఒక భారతీ బాబు అనే ఒక అబ్బాయి అద్భుతంగా దాని కథ రచన మాటలను చేసిన అతను, అలాగే దీని గ్రాఫిక్స్ అని చేసిన అతను ఆదిచందు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా కష్టపడి సినిమాకి రామారావు గారి మీద ఉన్న ప్రేమ గురించి చాలా బాగా చేశారు. ఇవన్నీ కలిసి సినిమా 15వ తారీఖున విడుదల.